సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్న ఏడి ట్రేడ్ మైండ్స్. సో చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తానండి. సో బ్యాక్గ్రౌండ్లో ఏమైనా బైక్ సౌండ్ కానీ ఏమైనా వస్తే మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి, బట్ వీడియో మీద ఫోకస్ చేయండి. ఓకే. సో ఎవరు ఇప్పుడు ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో వచ్చినా వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. సో చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, చేసుకోండి. ఓకే. సో ఈ రోజు నుంచి వీడియోస్ అయితే కంటిన్యూగా తెస్తాను. సో చాలా గ్యాప్ అయిపోయింది, చాలామంది వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఈరోజు మీరు థంబ్నెయిల్ చూశారు, కాల్ బై చేయాలా పుట్ బై చేయాలా అనేది టాపిక్ అనమాట ఈరోజు. సో ఏది బై చేస్తే బెటర్, ఎలాంటి టైంలో బై చేయాలనేది మనం మాట్లాడదాం. ఓకేనా. సో అసలు లెట్స్ వీడియోలోకి వెళ్ళిపోయింది. లెట్స్ స్టార్ట్ ఇట్. సో వీడియోలోకి వచ్చే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకోవాలండి. ఛానల్ చాలామంది నిజంగా చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ మీ అందరికి బాగా మేజర్ అప్డేట్ ఇవ్వాలి. ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్లో ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారనమాట మంది. సో అది నేను ఎలాగో ఏంటో చూపిస్తాను చూడండి. సో టెలిగ్రామ్లోకి రండి. టెలిగ్రామ్లోకి వచ్చాక ఏడీ ట్రేడ్ మైండ్స్ అని కొట్టండి. సో ఏడీ ట్రేడ్ మైండ్స్ అని కొడితే సో 3 ఛానల్స్ వస్తాయన్నమాట. సో ఏడీ ట్రేడ్ మైండ్స్ చూడండి, పి అని ఉంది లాస్ట్లో, @ఏడీ ట్రేడ్మెంట్స్ పి. సో ఏడీ ట్రేడ్మెంట్స్ అఫీషియల్. ఇది ఏడీ ట్రేడ్మెంట్స్ మనది పాతది, కాకపోతే ఇది దీని ఐడి పాస్వర్డ్ నేను మర్చిపోయాను అండ్ ఇది పోయింది కూడా. సో అందుకే ఇది తెలియట్లేదు, ఇది కాదు ప్రజెంట్ మంది. సో ఏడీ ట్రేడ్మెంట్స్ అఫీషియల్, ఇది ఎవరో ఫేక్గా క్రియేట్ చేశారు, సేమ్ యాస్టీస్ ఇలాగే ఉంటుంది. సో ఇందులో ఎవరు 1 మెంబర్ ఉన్నారు. ఇది మన పాతది, ఇది పోయింది. సో ఇది మాత్రం ఏదో ఏడీ ట్రేడ్మెంట్స్ పి అనేది ఏదో ఫేక్ అనమాట ఇది. ఇందులో చూస్తే బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీ గురించి కాల్స్ లాగా ఏవో పెడుతున్నాడు. సో దయచేసి ఎవరైనా డబ్బులు అడిగినా సో ఇలాంటి గ్రూప్స్లో చేరమని చెప్పినా, నేనైతే క్రిప్టో గురించి ఏం చెప్పను అసలు. సో ఇది ఫేక్ అని నేను అసలు యాక్టివ్గా లేను చాలా రోజుల నుంచి, మరి ఇది ఎక్కడి నుంచి రన్ అవుతుందో తెలియట్లేదు. సో దయచేసి మీరు ఒకసారి చూసుకోండి. ఓకే. సో మనకి ఆ కొత్త ఛానల్ ఏదైతే ఉందో అది ఏడీ ట్రేడ్ మైండ్స్ రియల్ అనమాట. రియల్ అని చెప్పి ఇట్లా రోబో బొమ్మ ఉంటుంది. అండ్ ఇది పబ్లిక్ గ్రూప్ కాదు, ప్రైవేట్ గ్రూప్. ఓన్లీ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ ఇక్కడ కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది చూసారా, ఈ కమ్యూనిటీ ట్యాబ్లో మాత్రమే పెడతాను ఆ లింక్. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. సో ఛానల్లో పెట్టే లింక్ ఏదైనా జెన్యూన్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ నా లింక్ పెడతాను, ఇక్కడ నుంచి మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి జాయిన్ అయితే మనకి టెలిగ్రామ్లో ఫస్ట్లో మీరు ఏ ఆర్ఎన్ అయితే చూసారో టెలిగ్రామ్ అప్డేట్ ఇచ్చేవన్నా ఆడనే మీరు మళ్ళీ త్వరలో చూస్తారనమాట. సో ఈ కంప్లీట్ అప్డేట్స్ వస్తాయి, మార్కెట్ డీటెయిల్స్ వస్తాయి, అనాలిసిస్ వస్తాయి, అన్నీ వస్తాయి ఇంకా. సో దాని గురించి మీరు వెళ్ళి ఫస్ట్ జాయిన్ అయిపోండి. ఓకే. టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. టాపిక్ వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ 50 ఆప్షన్స్ ట్రేడ్ చేసేటప్పుడు కాల్ ఆప్షన్ బై చేయాలా పుట్ ఆప్షన్ బై చేయాలని ఇంకా కన్ఫ్యూజన్లో చాలామంది ఉంటారు. నేను ఆల్రెడీ సిఈపి మీద ఒక వీడియో చేశాను, అయినా ఇంకా చాలామంది అడుగుతారు కాల్ ఎందుకు అలా మూవ్ అవుతుంది, పుట్ ఎందుకు అలా మూవ్ అవుతుంది అని. సో ఈరోజు నేను వాళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను అనమాట. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారు, నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా ఇండెక్సెస్ తీసుకోండి. ఇది ఇండెక్సెస్ అనమాట. ఓకే. సో నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్సెస్ ఇది. సో ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ అని చూసారా. సో ఇది బ్యాంక్ నిఫ్టీ, ఒరిజినల్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్. సో నెంబర్ 1 రూల్ ఏమో ఎప్పుడు బ్యాంక్ నిఫ్టీ చార్ట్నే చూడాలి. ఓకే. సో వేరే చార్ట్స్ మీరు చూడకూడదు అనమాట. సో నెంబర్ 1 రూల్ నిఫ్టీ చార్ట్నే చూడాలి, నిఫ్టీ ఆర్ నిఫ్టీ 50 ఆర్ బ్యాంక్ నిఫ్టీ అనమాట. సో ఈ చార్ట్నే చూడాలన్నమాట. ఓకే. సో వీటిని చూసి మనం మార్కెట్ని అనలైజ్ చేసుకోవాలి. ఇది గోల్డెన్ నెంబర్, రూల్ నెంబర్ 1. ఓకే. ఆప్షన్ చార్ట్ ఎప్పుడు చూడకూడదు. ఆప్షన్ చార్ట్లో ట్రేడ్ చేస్తే, చూస్తూ ట్రేడ్ చేస్తే మాత్రం మీరు లాసే అవుతారు. ఓకే. సో సెకండ్ గోల్డెన్ రూల్ ఏంటి అంటే మార్కెట్ ఒక జోన్ బౌండ్లో ఉంటే ట్రేడ్ చేయకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పుట్ ఆప్షన్ ఆర్ కాల్ ఆప్షన్ బై చేయడానికి మార్కెట్ జోన్ బౌండ్లో ఉంది అంటే ట్రేడ్ చేయొద్దు. బికాస్ జోన్ బౌండ్లో ఉన్న మార్కెట్ ఆల్వేస్ లాస్ ఇస్తుంది. ఓకే. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జోన్ బౌండ్లో ఉన్న మార్కెట్ ఎప్పుడు ట్రాప్ చేస్తుంది. సో రూల్ నెంబర్ 1. సో ఓన్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడాలి. గోల్డెన్ రూల్ నెంబర్ 2, సైడ్ వేస్ కానీ ఒక రేంజ్ బౌండ్లో ఉన్న మార్కెట్లో కానీ ఎప్పుడు ట్రేడ్ చేయొద్దు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అండ్ గోల్డెన్ రూల్ నెంబర్ 3, ఓన్లీ ప్రాపర్ ఎంట్రీస్ తీసుకోండి. ప్రాపర్ 1 or 2 or 3 ఏదైనా ప్రాపర్, పర్టికులర్గా మీకు బ్రేక్అవుట్ దొరికినా, పర్టికులర్ ప్యాటర్న్ దొరికినా, ఏదైనా రెండు కన్ఫర్మేషన్తో ఒక ఎంట్రీ ఆర్ 2 ఎంట్రీ 3 ఎంట్రీస్ తీసుకోండి. అది డిపెండ్స్ ఆన్ మీ ట్రేడింగ్, బట్ మల్టిపుల్ ట్రేడ్స్ కాదు. ఎందుకు మల్టిపుల్ ట్రేడ్స్ వద్దు అంటున్నానంటే చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే 33,500 బై చేస్తారు. ఫస్ట్ ఏం చేస్తుంది, ₹1000 లాస్ ఇచ్చింది అనుకోండి, మళ్ళీ ఆడు ఏం చేస్తాడు, మళ్ళీ కొంచెంసేపు తర్వాత మళ్ళీ మార్కెట్ అదే డైరెక్షన్లో అడిగి వెళ్తుంది అనిపిస్తే మళ్ళీ అదే బై చేస్తాడు. సో ఇట్లా మల్టిపుల్ ట్రేడ్స్ చేస్తూ దీని లాస్ పెంచుకుంటాడు. 1000 కాస్త 2000, 5000 అవుతుంది.
లేదనుకో వేరే పుట్ ఆప్షన్ బై చేస్తారు. ఇప్పుడు 33,500 అయిపోయిందా, 33,600 బై చేస్తారు. సో ఇట్లా మల్టిపుల్ ట్రేడ్స్ కూడా చేయకండి. ప్రాపర్గా ఒక ఎంట్రీ ఆర్ ఒక టార్గెట్ ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ స్టాప్ లాస్ ఒకవేళ మీరు పెట్టకపోయినా ప్రాపర్ ఎంట్రీ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలండి. అండ్ నా ఫోర్త్ గోల్డెన్ రూల్ ఏంటంటే పేషెన్స్. మీకు ఎంత పేషెన్స్ ఉంటే మార్కెట్లో అప్పుడే మనకు ప్రాపర్ ఎంట్రీ దొరుకుతుంది. ఓకే, చూడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవ్రీడే ట్రేడింగ్ మంచిది కాదు. ఎవ్రీడే ట్రేడ్ చేయాలని రూలు లేదు. ప్రాఫిట్ వచ్చిన రోజు మంచిగా ట్రేడ్ చేస్తూ వాలటైల్ సైడ్ వేస్ జోన్ బౌండ్లు ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. లాసెస్ అది ఆ రోజు లాస్ అవుతుంది, కన్ఫామ్గా 98% లాస్ అవుతారు. ఓకే, ఆ 2% ఎవరో అదృష్టవంతులు తప్ప 98% అందరూ లాస్ అయిన వాళ్ళే ఆ జోన్ బౌండ్లు ఉంటాయి. సో ఆప్షన్ సెల్లర్ అన్నాడు ప్రాఫిట్ సంపాదించుకుంటాడు తప్ప ఆ 2% ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు. సో పుట్ సెల్లర్స్ ఉంటారు, పుట్ రైటర్స్ ఉంటారు, పుట్ కానీ కాల్ కానీ రైటర్స్ ఉంటారు. సో అదే ఆప్షన్ సెల్లర్స్ అనమాట వాళ్ళు. సో వాళ్ళు సంపాదించుకుంటారు. బట్ బయ్యర్స్ మాత్రం ఎప్పుడూ రిస్క్లోనే ఉంటారు. సో దయచేసి ప్రాపర్ ఎంట్రీ ప్రాపర్ ఎగ్జిట్ కానీ దొరకకపోతే ఎంట్రీ తీసుకోవద్దు. ఈ 4 గోల్డెన్ రూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే ఒక వైట్ పేపర్ మీద రాసుకొని మీ కళ్ళ ముందు అంటించుకోండి, లేదా ఒక వైట్ బోర్డ్లో రాసుకొని మీ ముందు అంటించుకోండి. రోజు ఒకసారి చూడండి. సో ఏదైనా మీ మీద డిపెండ్ అయిందనమాట. మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయాలండి. మల్టిపుల్ ట్రేడ్స్ అయితే తీసుకోవద్దు. ఓకే, సో అసలు లేచి టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బై ఎప్పుడు చేస్తాం అనేది నేను బాగా చెప్తాను చూడండి. బై ఓన్లీ ట్రెండింగ్ మార్కెట్లో మనకి బాగా లాభాలు ఇస్తాయండి. అది మండే ఫ్రైడే అవ్వండి, ఫ్రైడే టు థర్స్డే వీక్లీ ఎక్స్పైరీ లోపల ఒకవేళ థర్స్డే బాగా ట్రెండింగ్ అయింది అనుకున్న ఆ రోజు డబ్బులు ఇస్తాయి. చాలామంది అనుకుంటారు ప్రీమియం డికే అవుతాయని. ఒకవేళ ఇది హెవీ ట్రెండింగ్ మార్కెట్ అయినా బాగా ఒక నార్మల్ ఒక 500 పాయింట్లు 1000 పాయింట్లు ట్రెండింగ్ 800 పాయింట్లు అయినా ట్రెండింగ్ మార్కెట్ అయినా పుట్లో మనకి మినిమం బేసిక్ 5,000 అయినా ప్రాఫిట్ ఇస్తుందండి. థర్స్డే పూట అయినా ప్రీమియం డికే అయినా మనకు ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇది ఎప్పుడు ట్రెండింగ్ మార్కెట్ అయితేనే, ఓకే, ట్రెండింగ్ మార్కెట్ అయితేనే మనకి ఆ ప్రాఫిట్స్ అనేవి దొరుకుతాయి. సో ఇప్పుడు చాలామంది అడుగుతారు పుట్ ఎప్పుడు బై చేయాలి. చూడండి, పుట్ కానీ కాల్ కానీ ఎప్పుడు బై చేస్తారో ఇక్కడ నేను 1 బై 1 మీకు చూపిస్తాను. మీకు దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ ఇప్పుడు 23న, ఓకే, సో లేకపోతే ఇక్కడ చూడండి 16న ఒక మార్కెట్ కంప్లీట్ ఫాల్ అయ్యింది. ఓకే, ఫాల్ అయిన తర్వాత ఏమైంది, ఒక జోన్లోకి వెళ్ళి మార్కెట్ ఇరుక్కుంది. సో ఒక జోన్ బౌండ్ మార్కెట్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి ఇదంతా ఒక జోన్ బౌండ్ మార్కెట్ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ ట్రాప్ తప్ప ఇంకేం దొరకదు. ఇది ఓన్లీ ఎంత ట్రాప్. ఎంతసేపు ఇక్కడ మార్కెట్ ఉంటే అంత ఇరికిస్తుంది అనమాట. మనం ఇక్కడ బై చేస్తాం, మళ్ళీ మార్కెట్ పడుతుంది, మళ్ళీ సెల్ చేస్తాం, మళ్ళీ ఇది ట్రాప్ జోన్. సో ప్రాఫిట్ వచ్చింది, తర్వాత ట్రాప్ చేసింది, అందరు ప్రాఫిట్ని తీసేసుకుంది. ఓకే, తర్వాత మళ్ళీ ఒక బయింగ్ సైడ్ మూమెంటం వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, మంచి ప్రాఫిట్ వచ్చింది ఆ రోజు. ఓకే, సో మళ్ళీ ఏం చేసింది చూడండి, మళ్ళీ ఒక ట్రాప్ జోన్ క్రియేట్ చేసింది. ఓకే, సో మళ్ళీ ఒక ట్రాప్ జోన్ క్రియేట్ చేసింది. ఆ పక్క రోజు చూడండి మంచిగా సెల్ సైడ్ మనకి ఫాలో అయింది మార్కెట్. సో ప్రజెంట్ మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ఒక ట్రాప్ జోన్ ఇది. ఓకే, మళ్ళీ ఒక జోన్ బౌండ్ మార్కెట్ అంటే ఒక ట్రాప్ అనుకోండి. సో ఇదంతా ఒక జోన్ బౌండ్ మార్కెట్. అసలు ఈ జోన్ దాటి మార్కెట్ ప్రీవియస్ నుంచి అసలు మూమెంటమే లేదు. ఓకే, సో ఇప్పుడు చూడండి ట్రెండింగ్ మార్కెట్ వాలటైల్ కానీ సైడ్ వేస్ కానీ మీరు జోన్ బౌండ్ మార్కెట్ ఏదని అనుకోండి. ఓకే, మళ్ళీ ఒక ట్రెండింగ్ మార్కెట్, మళ్ళీ ఒక జోన్ బౌండ్ మార్కెట్, మళ్ళీ ఒక ట్రెండింగ్ మార్కెట్, ఒక జోన్ బౌండ్ మార్కెట్. సో మళ్ళీ ఒక ట్రెండింగ్ మార్కెట్ కానీ లేదా జోన్ బౌండ్ కానీ ఏదో ఒకటి వస్తుంది. సో నెక్స్ట్ డే మంచిగా ట్రెండింగ్ అని అయితే మళ్ళీ మనకు ప్రాఫిట్ ఇస్తుంది. సో నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఇలాంటి ట్రెండింగ్ మార్కెట్ 1 2 3 రోజులు ట్రెండింగ్ మార్కెట్ వచ్చింది. సో వారంలో 3 రోజులు ట్రెండింగ్ మార్కెట్ వచ్చి మిగతా రోజులు జోన్ బౌండ్ మార్కెట్ వచ్చినప్పుడు ట్రేడ్ చేయొద్దు. సో ఈ వారంలో 5,000 15,000 ఇక్కడే అయిపోతుంది. వారంలో 5,000 మీరు టార్గెట్ పెట్టుకున్నా 15,000 అయిపోతుంది. సో ఇలాంటి జోన్ బౌండ్ మార్కెట్లో మీరు ఎందుకు లాస్ ఇస్తున్నారు? ఓకే, సో ఇలాంటి టైంలోనే మనం బై చేయాలన్నమాట. సో అది ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ఇలాంటి దగ్గర మార్కెట్ పడుతుంది అంటే చూడండి, బాగా వినండి, నిఫ్టీలో మార్కెట్ పడుతుంది అంటే పుట్ బై చేయాలి. ఓకే, సో పుట్ ఎక్కడ ఉంటుంది చూడండి, చూపిస్తాను. సో ఇది పుట్ అనమాట. పిఈ బై చేయాలి, సెల్ కాదు, బై చేయాలి. ఓకే, సో పిఈని అనేది బై చేయాలన్నమాట. ఇక్కడ చూడండి పిఈ అని చూసారా. సో ఈ పిఈని మనం బై చేస్తాం. అది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇది మార్కెట్. సో ఆ రోజు పిఈ ఎంతకు ఉంది, 650కి. సో 685 రూపాయలకి దొరికిన పిఈ మనకు ఆల్మోస్ట్ 1300 1200కి వెళ్ళింది. సో ఆల్మోస్ట్ ఎంత రేంజ్ వచ్చిందో ఆలోచించింది. 600 to 700 పాయింట్స్ మార్కెట్ మూమెంటం ఇచ్చింది ఆ రోజు. ఓకే, సో ఆ విధంగా మనకు మార్కెట్ పడుతున్నప్పుడు పిఈని మాత్రమే బై చేస్తాం. బాగా గుర్తుపెట్టుకొని పిఈని బై చేస్తాం. ఓకే, మీరు బయ్యర్ అయితే మాత్రం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు, ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ మూమెంటం ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు పడుతుంటే పిఈని బై చేస్తాం. అంటే పడితే పిఈ అంటే ఇక్కడ రివర్స్ అనమాట. పడుతుంది కాబట్టి పిఈని బై చేసాం మనం. ఓకే,
ఒకవేళ అప్ సైడ్ మూమెంటం ఇచ్చిందనుకో, అప్ సైడ్ పైకి వెళ్తుందనుకోండి, అప్పుడు మనం సీఈని బై చేస్తాం అనమాట. ఓకే. సీఈ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఇది సీఈ. ఓకే. సో, సీఈ అనమాట ఈ విధంగా సీఈని బై చేస్తాం. ఇదొకటి బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. పడితే పుట్‌ని బై చేస్తాం. పైకెళ్తే కాల్‌ని బై చేస్తాం అనమాట. ఇప్పుడు మీకు ఇంకా వివరంగా చెప్తాను చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకే. అంటే ఇది మీరు, మీరు అంటే మీరనమాట. అంటే మీరు. సో, మీ దగ్గర ఇద్దరు పిల్లలొచ్చారు. ఒకటి మీ ఓన్ అబ్బాయి, మీ సొంత అబ్బాయి. ఓకే. మీ ఓన్. ఓకే. ఇంకొకడు పక్కింటోడు. ఓకే. మీ పక్కింటి అబ్బాయి. పి అంటే పక్కింటోళ్ళు. ఓకే. సో, మీ అబ్బాయి యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎలా నడిస్తే అదే విధంగా నడుస్తాడు. సో, దాన్నే కాల్ ఆప్షన్ అంటారు. సి. ఓకే. కాల్ ఆప్షన్. సో, మీరు ఫాదర్ కదా! మీరెలా ఏ రోడ్డు మీద ఎళ్తే అదే రోడ్డు మీద మీ అబ్బాయి గూడా నడుస్తాడు. సో, కాల్ ఆప్షన్ అనమాట. సో, ఈ కాల్ ఎలాంటిదంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరెలా నడిస్తే అలా నడుస్తది. బట్ పి అంటే పక్కింటోడు ఎవడైతే ఉన్నాడో ఆడు పి అనమాట. పి అన్నోడు పక్కింటోడు. ఓకే. సో, మీరు తిన్నంగెళ్తే ఈడు ఆపోజిట్‌లో వస్తాడు. ఓకే. మీరు స్ట్రెయిట్‌గెళ్తే ఆడు ఆపోజిట్‌లో రావడం. మీరు ఒకవేళ కిందకొస్తే ఆడు పైకెళ్ళడం. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్‌లో ట్రేడ్ చేస్తుంటాడు. మీరు ఏది చేసినా మీకు రివర్స్ చేస్తుంటాడనమాట మీ పక్కింటి అబ్బాయి. సో, మీరు ఏది ట్రేడ్ చేసినా మీకు ఆపోజిట్‌గా ట్రేడ్ జరుగుతుంటది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే డిసైడ్ అవ్వండి. మీరు స్ట్రెయిట్ ఎళ్ళాలనుకుంటున్నా అంటే మార్కెట్ తిన్నంగా ఎళ్ళాలనుకుంటే మీ అబ్బాయితో పాటు తీసుకెళ్ళండి. అంటే సీఈని బై చేయాలి. ఓకే. మీరు ఒకవేళ పడాలి అనుకున్నారు. మీరు పడతారు అనుకుంటే అంటే మీరు పడాలి అనుకుంటే మీరు పక్కింటి అబ్బాయి మీద ట్రేడ్ చేయండి. ఆడు పైకెళ్తాడు. సో, ఆడు ఆపోజిట్‌లో ఎళ్తాడు కాబట్టి ఆడి మీద ట్రేడ్ చేయండి. మీకు డబ్బులొస్తాయి. అంటే మీకు క్లియర్ కదా! ఐ హోప్ మీకు అర్థమైంది కదా! ఈ విధంగా ట్రేడింగ్ జరుగుతదనమాట. కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. సో, కాల్ ఆప్షన్‌లో యూజువల్లీ 4 ట్రేడ్స్ ఉంటాయి. అవి నేను చూపిస్తాను చూడండి. కాల్‌లో బై సెల్, పుట్‌లో బై సెల్. సో, ఓన్లీ ఇప్పుడు మనం బయింగ్ గురించి మాట్లాడుతున్నాం. సెల్లింగ్ గురించి మాట్లాడట్లేదు. సెల్లింగ్ ఎప్పుడు చేయాలంటే మినిమమ్ మన దగ్గర 2-3 లాక్స్ ఉంటే మాత్రం మనం ఆప్షన్ సెల్లర్ అవుతాం. సో, అదంతా వేరే టాపిక్. బట్ ఆప్షన్ బయర్‌కి మినిమమ్ 40,000-50,000, 30,000 ఉన్నా చాలు ఆప్షన్ బయర్ అయిపోవచ్చు. బట్ కొద్దిగా రిస్క్ మనం చూసుకొని ట్రేడ్ చేసుకోవాలి. సో, వాళ్ళకి మాత్రం నేను చెప్పే సజెషన్ ఏంటంటే ట్రెండింగ్ మార్కెట్స్ మాత్రమే పట్టుకోండి. మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే. సో, ఈ వీడియో గాని నచ్చితే 100 లైక్స్ కొట్టండి. వ్యూస్ తెప్పించండి. వీడియో గాని నిజంగా నచ్చి బావుందన్న అంటే 100 లైక్స్ ఇంకా బాగా పుష్ చేయండి. షేర్ చేయండి. ట్రెండింగ్ మార్కెట్ ఎలా పట్టుకోవాలో నేను కంప్లీట్ చెప్పేస్తా. ట్రెండింగ్ మార్కెట్ ఎలా పట్టుకోవాలి? ట్రెండింగ్ మార్కెట్ ఎప్పుడెప్పుడు అవుతది? సో, ఎలా తీసుకోవచ్చు ఈజీగా ట్రెండింగ్ మార్కెట్‌లో అనేది నేను నిజంగా చెప్తా. బట్ ఈ వీడియోకి మినిమమ్ 100 లైక్స్ దాటాలి అంతే. 100 లైక్స్ మినిమమ్ టార్గెట్ 100 లైక్స్ దాటితే ఓకే. మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు? 3000 ప్లస్ ఉన్నారు. ఓకే. సో, ఈజీగా 100 లైక్స్ పెద్ద విషయం కాదు. ఈజీగా దాటిపోతే మీరు 100 లైక్స్ చేయండి. నేను తెస్తా. డెఫినిట్‌గా ట్రెండింగ్ మార్కెట్ ఎలాగో తెస్తా. అండ్ ఈ వీడియో కామెంట్‌లో కూడా పెట్టండి. అన్న ట్రెండింగ్ మార్కెట్ అని నేను డెఫినిట్‌గా తెస్తా. ఓకే. సో, వీలైనంత వరకు షేర్ చేయండి. అండ్ నేను బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే మనం యూట్యూబ్ ఛానల్‌లో వ్యూస్ తగ్గిపోయాయి. అంటే ఛానల్ బూస్టప్ అవ్వట్లే. 200 వ్యూస్ అసలు 150 అంటే అసలు చూడట్లే. యూట్యూబ్ మనం బూస్ట్ చేయట్లేదు. బికాజ్ నేను వీడియోస్ తేవట్లేదు. అది మెయిన్ రీజన్. యూట్యూబ్ కూడా బూస్ట్ చేయట్లేదు నా వీడియోస్. ఎందుకు ఈడు బక్క ఎలాగో వీడియోస్ తేవట్లేదు కదా! ఈడు పట్టించి వేస్ట్. అంటే ఈడు వీడియోలు బూస్ట్ చేసి వేస్ట్ అని. అందుకు ఏం చేస్తారంటే మీరు కొద్దిగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌తో గట్టా, మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్‌తో గట్టా. సో, ఏంటంటే మనకు ఆటోమేటిక్‌గా వ్యూస్ అనేవి మళ్ళీ పెరిగిపోతాయి అనమాట. ఓకే. మనం ఆలోచించండి మీరు ఏది చేయాలనుకుంటున్నారో. సో, అదనమాట. నేను ఈజీగా సో, మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే మళ్ళీ మన ఛానల్ ఫస్ట్‌లోకి వస్తది. మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్ వీడియోస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో, ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటా. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ చేసి అక్కడి నుంచి అడగొచ్చు. అండ్ లేదు అంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. అక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంటది. అది కూడా మీకు కష్టంగా ఉంది. అక్కడ కూడా మీరు ఫైండ్ ఔట్ చేయలేకపోతున్నారు అంటే సో, మీరు కింద స్క్రోల్ చేస్తే ఏంటంటే ఇలా స్క్రోల్ చేయండి. పక్కాగా కన్ఫర్మ్‌గా ఒక దగ్గర నా నంబర్ ఇచ్చాను. కమ్యూనిటీ ట్యాబ్‌లోనే. సో, కోర్స్ కోసం చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అనమాట నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఏం చేశానంటే నా నంబర్ పెట్టాననమాట. మీరు చూడండి. కొద్దిగా స్క్రోల్ చేయండి. కిందనే ఉంటది నా నంబరు. సో, యెస్ ఇక్కడ ఉంటది చూడండి. ఇగోండి నా నంబర్ ఉంటది. సో, ఈ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే. ఇప్పుడు వాట్సాప్ చేయమన్నాను కదా అని అందరూ ఒకేసారి చేసేయండి. వాట్సాప్ చేయండి. బట్ రిప్లై ఇస్తా. డెఫినిట్‌గా 1 ఆర్ 2 అవర్స్ లేకపోతే పక్క రోజు గాని మీకైతే 101% రిప్లై అయితే ఇస్తాను. ఓకే. సో, ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనుకుంటా. అర్థమైందనుకుంటున్నా. ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చుంటే ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ అంటే ఎర్ర కలర్ బటన్ ఏదైతే ఉందో అది నొక్కండి సార్. ప్లీజ్ బికాజ్ ఈ ఛానల్‌లో చూసిన వాళ్ళందరూ పెద్దవాళ్ళే. అండ్ ఇన్ని రోజులు వీడియో చేయకపోవడానికి కారణం ఫ్యామిలీ సపోర్ట్ మీ అందరికీ తెలుసు. ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో, మీ అందరికీ కూడా పర్సనల్‌గా ఒక రిక్వెస్ట్. మీ పిల్లలు గాని, మీకు తెలిసిన వాళ్ళు గాని ట్రేడింగ్ చేస్తాను, ట్రేడింగ్‌లో కెరియర్ చేసుకుంటానంటే దయచేసి సపోర్ట్ చేయండి. సో, మీకు తెలుసు ట్రేడింగ్ అంటే ఏంటో. సో, వాళ్ళకి కూడా చెప్పండి. తెలియనోళ్ళకి కూడా చెప్పండి. సపోర్ట్ చేయండి.
సో ఫ్యూచర్ని ఆపేయకండి. ట్రేడింగ్ ఏదో జోదం అన్నట్టు. ట్రేడింగ్ అని మీ అబ్బాయిల పిల్లలు కానీ ఇప్పటి నుంచి నేర్చుకుంటే నేను గ్యారంటీ ఇస్తా. ఈ ఏజ్ నుంచి లైక్ ఎవరో చిన్నపిల్లలు 10th క్లాసు, 6th క్లాసు, సెవెంత్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళు ఇప్పటి నుంచి నేర్చుకుంటే ఒక 5 ఇయర్స్లో ఎలా తెలిసి అవుతారు? పులిలా తయారవుతారు ట్రేడింగ్లో. ఎందుకంటే వాళ్ళు 5 ఇయర్స్ మార్కెట్లో నలిగిపోతారు. ప్యాటర్న్స్ చూసేస్తారు, ప్రైస్ యాక్షన్ చూసేస్తారు, డైలీ అనాలిసిస్ చూసేస్తారు. చూసి 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 ఆళ్ళకే అర్థమైపోద్ది ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు ఏంటి మొత్తం సైకాలజీ సెట్ అయిపోద్ది తెలుసా 5 ఇయర్స్‌లో. అదైతే జెన్యూన్ అండి. సో, స్టార్టింగ్‌లో ఎవరైనా కష్టపడతారు గానీ 5 ఇయర్స్, 6 ఇయర్స్ కూడా కష్టపడుతున్నాడంటే ఆ ట్రేడింగ్‌లో నేర్చుకోలేనట్టే. సో, మీ పిల్లలు గానీ ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకుంటుంటే మాత్రం ట్రేడింగ్ మీద ఇప్పుడే దయచేసి సపోర్ట్ చేయండి. ఓకే. సో, ఇది నా హంబల్ రిక్వెస్ట్ అంతే ఇంకేం లేదు. సో, ఎవరైతే ఛానల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడోకెలాగే వీడియోస్ చూస్తుండండి. ఎంజాయ్ చేస్తుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.